హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ మోస్ట్ క్రిటికల్లీ ఎఫెక్ట్ ది ఇన్ఫెక్షన్ ప్రాసెస్? లీఫ్ వెట్నెస్ డ్యూరేషన్ నిజమే, టెంపరేచర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు నిజమే, రిలేటివ్ హ్యూమిడిటీ. లైట్ ఇంటెన్సిటీ మాత్రం ఎఫెక్ట్ చేయదండి. సో 1, 2, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ వన్. Chemical control using the systemic fungicides is preferred for vascular wilt diseases. వాస్కులర్ అంటే మన ప్లాంట్ స్టెమ్ లో ఏముంటుందండి, ఫస్ట్ ఫ్లోయం ఉంటుంది, తర్వాత లోపల జైలం ఉంటుంది. ఓకేనండి. సో ఈ ఫ్లోయం జైలము దగ్గరకు లోపలికి వెళ్ళిపోయి ఫంగస్ దాక్కుని ఉంటాయి, అక్కడే బాగా వృద్ధి చెందుతూ కూడా ఉంటాయి. అవి ప్లాంట్ స్టెమ్ ని దగ్గర వచ్చే న్యూట్రిషన్ ని ఆపేసేలాంటి అడ్డుగోడలాగా ఒక బ్లాకేజ్ కింద అయిపోతూ ఉంటాయి. దానివల్ల రాట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే పైన చల్లితే అటువంటిప్పుడు లాభం ఉండదు, రూట్స్ దగ్గరే మెడిసిన్స్ అనేది వేసేస్తారు. కార్బండజమ్ ఇలాంటి ఫంగసైడ్ అనేది రూట్ మీదే వేస్తారు. ఆ రూట్ నుంచి ఈ కెమికల్ ని అబ్జార్బ్ చేసుకుని, ఇది ఫంగసైడ్ కదా, సో ఈ జైలం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫంగస్ ఏదైతే ఉందో ఇది కూడా తినాలి. ఇన్నాళ్ళు నువ్వు రూట్ నుంచి వచ్చిన ఆహారం తిన్నావు కదా, మరి ఇది కూడా తిను అని కార్బండజమ్ ని దాన్ని పంపిస్తున్నప్పుడు ఈ ఫంగస్ అది తింటుంది, వెంటనే టపాల్ అయిపోయింది, అప్పుడు క్లియర్ అయిపోయి చక్కగా కూడా ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతూ ఉంటుంది. సో ఇది కెమికల్ కంట్రోల్ యూజింగ్ ది సిస్టమిక్ ఫంగసైడ్స్. పైన జల్లితే కనుక ఇటువంటి ఫంగస్ ని మనం ఈ వాస్కులర్ డిసీజ్ ని అరికట్టలేం. And the systemic fungicides are translocated through xylem and can reach pathos in these vascular tissues. So both A and R are true and R is the correct explanation of here. Which of the following is not considered a genetic method for disease control? Development of hybrid varieties with resistance, it is considered a genetic method. CRISPR-Cas9 editing, it is considered a genetic method. Application of neem-based fungicides. I think neem-based biofungicides అని చూడండి, ఇది మాత్రం I think it's not a genetic method, I believe. Let us see. Yes, it's not a genetic method. It's a biological thing one. So application of the neem-based biofungicides మాత్రం కాదు. So back cross breeding for introgression of resistant genes. సో ఇదంతా కూడా జస్ట్ అంటే బ్యాక్ క్రాస్ బ్రీడింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మంచి గట్లు తిరిగిన ఎద్దు చేత ఈనిస్తూ ఉంటారు, మీటింగ్ చేయిస్తూ ఉంటారు. ఎందుకని దాని మంచి పవర్ఫుల్ జీన్స్ పిల్లలు కూడా వచ్చి పిల్లలు కూడా మంచిగా అలా పుడతాయండి. ఓకే, సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శేషాచలం హిల్స్ ఆర్ యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ డ్యూ టు ది రెడ్ శాండిల్స్. నిజమేనండి. Nallamala forest are predominantly dry deciduous with tiger populations, which is very true. సో ఏపీ అనేది మెయిన్ గా ట్రాపికల్ డ్రై రెసిడ్యూ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది కన్నా కూడా ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుందండి. పాపికొండ నేషనల్ పార్క్ ఇస్ మోస్ట్ డెసిడ్యూస్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. కోరింగా మ్యాంగ్రోవ్స్ అది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ వెరీ ట్రూ. అండ్ ఇది కూడా ఒకసారి చూడండి. Excuse me. Right. So, Papakonda National Park has most deciduous, so all of the above are true. Match the following plant varieties with their primary regions in Andhra Pradesh. Banginpalli mango, Krishna Godavari districts, which is very true. Himayat mango, coastal Andhra. Totapuri mango, Chittoor and Kadapa, which is very true. So 1A, 2B, 3C అండి. సో 1A, 2B, 3C. ఇది కాదండి, ఇది తప్పు, ఇది కరెక్ట్. Which of the following are the objectives of the afforestation programs in Andhra Pradesh? Increase green cover, which is very true. సో ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ ISFR రిపోర్ట్ ఒకటి ఉంటుందండి. మెయిన్ గా 2021 రిపోర్ట్ కోట్ చేస్తూ ఉంటారు, 2023 రిపోర్ట్ కూడా ఉండాలి, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. దాని ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు మీకు 18.28% అనేది ఫారెస్ట్ కవర్ ఉందండి మన దాంట్లో. ఆంధ్రప్రదేశ్ లో 18.28% అనేది ఫారెస్ట్ కవర్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అదే కనుక మీకు ఓవరాల్ ఇండియా చూసుకుంటే కనుక ఇండియాలోనే 21.76% అనేది ఫారెస్ట్ కవర్ ఉంది. ఫారెస్ట్ కవర్ అంటున్నానండి. ఫారెస్ట్ కవర్ అంటే మీకు రెండు రకాలు టర్మ్స్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఫారెస్ట్ కవర్ అని ఒకటి, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అని ఇంకోటి. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. సో
ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటేనండి ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది శాటిలైట్ ఇమేజెస్. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తీసుకుని మనం ఫారెస్ట్ కవర్ ఎంత ఉన్నది లెక్కిస్తాం. వెజిటేషన్ అది NDVI ఇండెక్స్ ఇవన్నీ కూడా ఉపయోగించాం. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా మాత్రం లీగల్ రికార్డ్స్ లో ఏదైతే రికార్డ్ అయ్యిందో ఫారెస్ట్ ఏరియా కింద అది రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటారు. అక్కడ ట్రీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఫారెస్ట్ ఏరియా కింద రికార్డ్ అయ్యింది అనుకోండి ఫారెస్ట్ ఏరియా అంటారు. సో రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అనేది ఎప్పుడు కూడా ఫారెస్ట్ కవర్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, సో అది బాగా గుర్తుపెట్టుకోండి. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అనేది ఫారెస్ట్ కవర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. మన దాంట్లో 37,000 ఐ థింక్ 278 స్క్వేర్ కిలోమీటర్స్ ఎంతో రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఉందండి మన దాంట్లో. ఓకేనండి, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అనేది అంతుంది మన ఆంధ్రప్రదేశ్ టోటల్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా తీసుకుంటే కనుక, which I think it will be greater than 18.8%. సో ఇది ఒకటి ఉంటుంది. సో అలాగా రిస్టోర్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇన్ మెయిన్ ఏరియాస్, ప్రొవైడ్ లైవ్లీహుడ్ త్రూ అగ్రో ఫారెస్ట్రీ, ప్రమోట్ ఓన్లీ కమర్షియల్ టింబర్ స్పీసీస్. 1 to 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. పోడు కల్టివేషన్ అంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ leads to deforestation in tribal areas of Andhra Pradesh, which is very true. It involves the clearing forest patches by burning and cultivating for a few years before shifting. అక్కడ చెట్లు నరికేసి పొలం భూమి కింద మార్చుకుని కొన్నాళ్ళు నడిపేసి పొలాన్ని పెంచుకుని మళ్ళీ వదిలేస్తారు. అక్కడ అడవి కూడా ఎదుగుతూ ఉన్నది, ఇంకా పోతుంది. సో బోత్ ఏమన్నారంటే డైరెక్ట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అది. ఓకేనండి. సో నెక్స్ట్ వన్, which of the following crops or the plants from Andhra Pradesh has a significant export potential due to processed products? సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ మూడు కూడా సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నది. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. Consider the following statements on ecological adoption. Mesophytes are adopted to moderate water availability. Meso అంటే moderate water. ఓకేనండి. సో దిస్ ఇస్ రైట్. ఎపిఫైట్స్ ఆఫెన్ హ్యావ్ వెలమన్ రూట్స్. మీకు చెప్పాను కదండి ఇందాక తెల్లగా ఉంటుంది, ఆ రూట్స్ అనేవి అలా పాకుతూ ఉంటాయి అని చెప్పాను, అవి వెలమన్ రూట్స్ అని అంటూ. నెక్స్ట్, న్యూమటోఫోర్స్ ఇన్ మ్యాంగ్రోవ్స్ హెల్ప్ ఇన్ గ్యాస్ ఎక్స్చేంజ్ సాయిల్. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కనుక మీరు చూస్తే కనుక ఒక స్వాంప్ ఏరియా ఉందనుకోండి, బంకమట్టిలో ఉన్న ఏరియా, అందులో ఉన్న ప్లాంట్స్ రూట్స్ పైన వస్తాయి. కొంచెం అండి కింద ఉంటుంది రూట్స్, బట్ పైకి ఇలా ముళ్ళలాగా వస్తూ ఉంటాయి. ఈ ట్రీ యొక్క రూట్స్ పైనుంచి వీటికి ఊపిరి ఆడదు. ఈ స్వాంప్ లో ఉన్నప్పుడు ఊపిరి ఆడక గ్యాస్ ఎక్స్చేంజ్ కోసం పైకి లెంటికిల్స్ అనే ఒక అరేంజ్మెంట్ ద్వారా ఆ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయి బయటకు వచ్చి ఈ వేళ్ల ద్వారా. సో దిస్ ఈజ్ ఏ న్యూమటోఫోర్స్ అంటారు. ఆల్ జీరోఫైట్స్ ఆర్ సక్యులెంట్స్. అన్ని జీరోఫైట్స్ సక్యులెంట్స్ కాదండి. సక్యులెంట్స్ అంటే దే స్టోర్ ది వాటర్ ఇన్ ద లీవ్స్ అండ్ స్టెమ్స్. ఓకే, ఇన్ లీవ్స్ అండ్ స్టెమ్స్. కానీ మీరు అంటే జీరోఫైట్స్ అంటే ఏంటండి, ముందర డ్రై ఏరియాస్, వాటర్ లేని ప్రాంతాల్లో పెరిగేవి కదండి. అలోవెరా ఇది ఒక జీరోఫైట్. అకాసియా బాబుల్ ఇది కూడా జీరోఫైట్, కానీ దీనికి ముళ్ళు ఉంటాయి, లీవ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఈ లీవ్స్ అనేవి సక్యులెంట్ కాదు, నాన్ సక్యులెంట్ అకాసియా అనేది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ జీరోఫైట్. ఈ రెండు కూడా జీరోఫైట్స్, కానీ ఒకటి అలోవెరా అయితే సక్యులెంట్ అయ్యింది, అకాసియా అయితే నాన్ సక్యులెంట్ అయ్యింది. సో ఆల్ జీరోఫైట్స్ అన్నది కరెక్ట్ కాదు. సో 1 to 3 are the right answers. Which of the following is not a recommended method for wasteland reclamation? మోనోకల్చర్ ప్లాంటేషన్ ఇది రికమెండెడ్ మెథడ్ కాదు. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది పాలీసైక్లిక్ డిసీజ్ టిపికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సెకండరీ ఇన్ఫెక్షన్ సైకిల్? సో పాలీసైక్లిక్ డిసీజ్ వచ్చేసరికి మెయిన్ గా మీకు రస్ట్, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో ఇది ఎక్కువగా ఉంటుంది. పాలీసైక్లిక్ డిసీజ్ అని వచ్చేసరికి మెయిన్ గా ఇంకా ఐ థింక్ డౌనీ మిల్డ్యూస్ ఇది కూడా పాలీసైక్లిక్ డిసీజే. సో యాక్చువల్గా పాలీసైక్లిక్ డిసీజ్ అంటే ఏంటంటే మల్టిపుల్ సైకిల్స్ ఇన్ ఎ సీజన్. వీటి వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా సోకుతూ ఉంటుంది. ఓకేనండి, వీటి వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ అనేది కూడా సోకుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ సైకిల్స్ పర్ సీజన్. ఇంకోటి వచ్చేసరికి దే హ్యావ్ ది ర్యాపిడ్ స్ప్రెడ్ అండ్ ర్యాపిడ్ స్ప్రెడ్. మోనోసైక్లిక్ వచ్చేసరికి ర్యాపిడ్ స్ప్రెడ్ ఉండదు. ఈ ఫ్యూసియోరియం విల్ట్ వచ్చేసరికి మోనోసైక్లిక్, ర్యాపిడ్ స్ప్రెడ్ ఉండదు.
ఎందుకు ర్యాపిడ్ స్ప్రెడ్ ఉండదు, దీనికి ర్యాపిడ్ స్ప్రెడ్ ఉంటుంది అంటే కనుక దే మ్యూటేట్ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా మ్యూటేట్ అవుతూ ఉంటాయి. అందుకని అడాప్షన్ ఎక్కువ ఈజీగా అయిపోయి స్ప్రెడ్ అనేది ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. వెరాజ్ దీనికి వచ్చేసరికి అలా అవ్వదు. ఈ రస్ట్ వచ్చేసరికి మెయిన్ గా వీటికి వచ్చేదండి, వీటికి వచ్చేది ఈ రస్ట్ అనేది ఫంగస్. ఇది లేట్ బ్లైట్, అది కూడా ఒక ఫంగస్ లాంటిది, డౌనీ మిల్డ్యూస్. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. Cultural practices like crop rotation reduce soil-borne diseases. Crop rotation breaks the life cycle of host-specific pathogens by removing the host for a period. మనకి ఒక హోస్ట్ సైకిల్ ఏదైతే కావాలని చెప్పాను కదండి, హోస్ట్ కావాలి, ప్యాథోజన్ కావాలి, ఎన్వైర్న్మెంట్ కావాలి. ఎప్పుడైతే మనం క్రాప్ రొటేషన్ చేసామో అంటే ఒకసారి అరటి వేసిన, ఒకసారి బియ్యం వేసిన, ధాన్యం వేసిన స్థలం పంటలోని ఆ ధాన్యం కోసేసిన తర్వాత కందులు వేయచ్చు. కందులు వేసినప్పుడు ఏమైంది, అప్పటిదాకా అక్కడ ఏమైనా ప్యాథోజన్ రైస్ హోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటే ఇప్పుడు హోస్ట్ని అక్కడ తీస్తాం. ఇప్పుడు ఈ ప్యాథోజన్ కి రైస్ అనేది లేదు, అక్కడ కందులు ఉన్నాయి, దాని ఫేవరెట్ ఫుడ్ కాకపోవచ్చు. సో అప్పుడు బ్రేక్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది బ్రేక్ చేసినట్టే కదా ఈ ప్లాంట్ డిసీజ్ సైకిల్ అనేది. సో అది కూడా కరెక్ట్. సో బోత్ A and R are true and R is the correct explanation of here. Which of the following transgenic crops was developed primarily for virus resistance using coat protein gene? మీకు ఇందాక చెప్పాను కదండి, కోట్ ప్రోటీన్ జీన్ అంటే ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది వ్యాక్సినేషన్ అనేది. సో పాపయ్య, రింగ్ స్పాట్ వైరస్ రెసిస్టెంట్ పాపయ్య అది. నెక్స్ట్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ ది లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సోషల్ ఫారెస్ట్రీ ఎయిమ్స్ ఎట్ మీటింగ్ లోకల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ వాటర్ నీడ్స్. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 గవర్న్స్ ఫారెస్ట్ ప్రొటెక్షన్. ఆల్ డైవర్టెడ్ ఫారెస్ట్ రిక్వైర్స్ ఎన్పివి పేమెంట్. ఎన్పివి అంటేనండి నెట్ ప్రెజెంట్ వాల్యూ. ప్రస్తుతం ఎంత అయితే ఖరీదు చేస్తుందో ఆ ఫారెస్ట్ అనేది, ఆ ఫారెస్ట్ నెట్ ప్రెజెంట్ వాల్యూని అంతా కూడా డైవర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ది రైట్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే. ఓకేనండి. సో నెక్స్ట్ వన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ విత్ దర్ సాయిల్ అండ్ ది క్లైమేట్ ప్రిఫరెన్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. Cashew, they need well drained red sandy loams, coastal humidity, which is very true. Oil palm, high rainfall alluvial soils in the Godavari districts, ఇది కూడా కరెక్ట్. Coconut, coastal tracts with laterite soils. So 1A, 2B, 3C, ఇదంతా కరెక్ట్ ఉంది. Which of the following methods are used in wasteland reclamation? Silvipasture systems. Silvipasture అంటే ఏం లేదండి, సిల్వికల్చర్ అంటే ఏంటి? సిల్విపాస్చర్ సిస్టమ్స్ అంటే క్రాప్స్ లోనే ట్రీస్ కూడా కలిపి పెంచుతూ ఉంటారు. ఈ ట్రీస్ అనేవి క్రాప్స్ గట్టు మీద పెడుతూ ఉంటారు. ఓకే, ఇవి ఏం చేస్తూ ఉంటాయి కనుక ట్రీస్ అనేది నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి క్రాప్స్ కి నైట్రోజన్ సోర్స్ కింద కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, అంటే చైన్లు, గట్టు చైన్ల పైన చెట్లు పెంచుతూ ఉంటారు. ఇది సిల్విపాస్చర్ సిస్టమ్. ఇది వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ చేయొచ్చు. ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్స్, ఇది కూడా బయో డ్రైనేజ్ విత్ యూక్లిప్టస్. బయో డ్రైనేజ్ అంటే గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఒక ల్యాండ్ లో బాగా సాల్ట్ పేరుకుపోయింది, ఆ సాల్ట్ ను పేరుకుపోయిన దాన్ని తీయాలి అంటే సాల్ట్ సర్వైవింగ్ ప్లాంట్స్ అనేవి వేయాలి. యూక్లిప్టస్ సాల్ట్ సర్వైవింగ్ కాదనుకోండి, బట్ ఐ థింక్ మైట్ బి బట్ సాల్ట్ సర్వైవింగ్ ప్లాంట్ అంత కాదనుకోండి నాకు తెలిసి. సో సాల్ట్ సర్వైవింగ్ ప్లాంట్ వేసారు. అది ఏం చేస్తుంది, దాంట్లో అది బతకడం కోసం నీరు కావాలి. నీరు కావాలంటే సాల్ట్ నీరుని ఖచ్చితంగా తాగాల్సిందే. సాల్ట్ నీరుని తాగుతుంది. తాగినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న సాల్ట్ గ్లాస్ ద్వారా సర్ఫేస్ తీసుకొచ్చి బయట పడేస్తూ ఉంటుంది. సో దాని ద్వారా అక్కడ సాల్ట్ సాయిల్ అనేది తగ్గుతూ ఉంటుంది, సాల్ట్ వాటర్ అనేది తగ్గుతూ ఉంటుంది, సాల్ట్ సాయిల్ కూడా రిక్లైమ్ అవుతూ ఉంటుంది. ఇదే బయో డ్రైనేజ్ అని అంటూ ఉంటారు. It is the draining with the help of biological methods of the natural way using the plants. Mechanical leveling only, ఇది ఓన్లీ అన్నది మాత్రం కరెక్ట్ గా ఉంది. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ మెకానికల్ లెవెలింగ్ ఒక్కటే అని మాత్రం అనుకోకండి. ఓకేనండి. రెడ్ శాండ్ స్మగ్లింగ్ ఈజ్ మేజర్ ఇష్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్. పుష్పరాజ్, ఇదేనండి. ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అపెండిక్స్ 2 అండ్ హ్యాస్ హై ఇంటర్నేషనల్ డిమాండ్ ఫర్ డైన్ ఫర్నిచర్, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్.
Which of the plants require propagation by grafting for commercial cultivation? Grafting అనేది దేంట్లో లేదని చెప్పండి. ఇవన్నీ కూడా ఆర్కిడ్స్, ఇవన్నీ కూడా గ్రాఫ్టింగ్ కావాలి. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ది రైట్ ఆన్సర్. జస్ట్ రైట్. So consider the following ecological adaptations. Cross-relation acid metabolism. So cross-relation acid metabolism అంటే ఏం లేదండి, ఇది వచ్చేసరికి మెయిన్గా అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవాలి. అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవాలంటే కనుక స్టొమాటో ఓపెన్ చేయాలి. స్టొమాటో ఓపెన్ చేస్తే పొద్దున పూట ఉన్న నీరు ఎగిరిపోతుంది. అందుకని ఏం చేస్తుందంటే రాత్రిపూటలో టమాటో విచ్చుకుంటూ ఉంటాయి జీరో ఫ్యాట్స్లో. అప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని తీసుకుంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని తీసుకుని యాసిడ్ కింద స్టోర్ చేసుకుంటుంది. పొద్దున్న వచ్చేసరికి ఆ యాసిడ్ దాన్ని అది ఎనర్జీ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుని ప్లాంట్ అనేది ఎదుగుతూ ఉంటుంది. సో రాత్రి పూట తినే ఈ మెటబాలిజం క్రాస్-రిలేషన్ యాసిడ్ మెటబాలిజం అంటారు. బట్రస్ రూట్స్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ టైప్స్. అంటే బట్రస్ రూట్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి చెట్లు చూడండి, కింద వచ్చేసరికి బాగా ఇలాగా పెద్దగా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే బట్రస్ రూట్స్ అని అంటారు. ఇది ఎందుకంటే ఎంత టాల్ అయితే ట్రీ ఎంత పడిపోవడానికి అవకాశం ఉంటుందని ఇది న్యాచురల్ గా అది అంతా పెట్టుకున్న ఒక సపోర్ట్ మెకానిజం, విచ్ ఈస్ వెరీ ట్రూ. ఇది ఎకలాజికల్ అడాప్షన్. ఫ్లోటింగ్ లీవ్స్ అండ్ హైడ్రోఫైల్స్ ఫర్ లైట్ క్యాప్చర్, విచ్ ఈస్ వెరీ ట్రూ. మైక్రో రిజల్స్ అసోసియేషన్ ఇన్ ఆల్ ఫారెస్ట్ ట్రీస్. అన్ని ఫారెస్ట్ ట్రీస్ లో మైక్రో రిజల్ ఉండదండి. మైక్రో రిజల్ అంటే ఫంగల్ తో ఉన్న సింబయోటిక్ రిలేషన్షిప్. ఓకేనండి, ఫంగస్ తో ఉన్న సింబయోటిక్ రిలేషన్షిప్. సో ఇది అన్ని ఫారెస్ట్ ట్రీస్ లో ఉండవు, కొన్ని వాటిలో ఉంటాయి. సో 1, 2, 3 Which of the following is not a factor promoting the plant disease infection? సో ప్లాంట్ డిసీజ్ ఇన్ఫెక్షన్ ని ప్రమోట్ చేయని ఫ్యాక్టర్ ఇది. డెన్స్ ప్లాంటింగ్ లీడింగ్ టు హై హ్యూమిడిటీ, విచ్ ఇస్ ఎ ఫ్యాక్టర్. బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజేషన్ బ్యాలెన్స్ చేస్తే ఎందుకు ప్లాంట్ డిసీజ్ వస్తుందండి? వూండ్స్ ఫర్ ప్రూనింగ్, నిజమే. ఎక్సెస్ నైట్రోజన్ ఫేవరింగ్ సెక్యులర్ గ్రోత్, ఇది కూడా నిజమే. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఫెర్టిలైజేషన్ మాత్రమే మీకు ఒక ఫ్యాక్టర్ అనేది కాదు దాంట్లో వచ్చేసరికి. సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం మళ్ళీ కంటిన్యూ అవుదాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్ అండ్ జై హింద్.